ముందే చెప్తున్నాను, మీరు కనుక 10,000 ప్రైస్ రేంజ్లో ఏదైనా మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ 2024లో డెఫినెట్గా 6GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. 4GB ర్యామ్ అయితే సో డెఫినెట్గా మీరైతే ల్యాగ్స్ని అండ్ స్లో అవ్వడం అలాంటివి అయితే నోటీస్ చేస్తారు. ఈ వీడియోలో 10 నుంచి 20,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఇప్పటికున్న బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. రీసెంట్గా నిన్న మొన్న అయితే పబ్లిష్ చేశాను 20 నుంచి 30,000 మధ్య ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి. మీరు కనుక ఆ ప్రైస్ రేంజ్లో మొబైల్ కోసం చూస్తుంటే ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఆలస్యం చేయకుండా 10 to 20,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది Moto G34. సో 10 to 11,000 మధ్య ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. అండ్ ముందే చెప్పినట్టు 4GB ర్యామ్ జోలికి వెళ్ళకండి, 6GB ర్యామే వెళ్ళండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే చేశాను. 6.5 inch HD ప్లస్ IPS LCD డిస్ప్లే, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, ఫ్రంట్ 16MP కెమెరా. సో డీసెంట్ ఇమేజెస్ వస్తున్నాయి. ఆ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే 5000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ అంతా బాగానే ఉంటుంది. 5G కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. 12 5G బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఫుల్ HD డిస్ప్లే ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అదొక్కటే కాన్ మీరు 6GB ర్యామ్ తీసుకుంటే ఇంకా వేరే ఈ ప్రైస్ రేంజ్లో కాన్సెప్ట్ మీకు అయితే కనిపివో. 4GB ర్యామ్ అయితే మాత్రం ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ Realme 12X, ఇది అయితే 13,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. 6.7 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ బెటర్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. Moto G34తో కంపేర్ చేస్తే ఓవరాల్గా బెటర్ డిస్ప్లే. ఈవెన్ దో IPS LCD డిస్ప్లే అయినా కానీ ఫుల్ HD రెజల్యూషన్ అండ్ ఎక్కువ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్, మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా 50MP ప్లస్ 2MP యూజ్లెస్ సెన్సార్ అనుకోండి. మెయిన్ సెన్సార్ 50MP సెన్సార్ బాగానే పర్ఫామ్ చేస్తుంది డే టైంలో. అండ్ ఫ్రంట్ 8MP సెల్ఫీ కెమెరా అండ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ మనకైతే 13,000 రేంజ్లో వస్తుంది. ఇంకా కార్డ్ డిస్కౌంట్తో ఇంకా తగ్గచ్చు. సేమ్ మొబైల్ Realme Narzo 70X పేరుతో మనకి అమెజాన్లో అయితే అమ్ముతుంటారు. సో మీరు అక్కడ కొన్నా ఇక్కడ కొన్నా సో రెండు సేమే. ఎక్కడ మీకు తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే అక్కడైతే పర్చేజ్ చేయొచ్చు. డిస్ప్లే బాగుంటుంది. 40 FPSలో మీరు BGMI ఆడుకోవచ్చు. బ్యాటరీ బాగుంటుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సెగ్మెంట్ ఫస్ట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ప్రైస్ రేంజ్లో కిల్లర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ది iQOO Z9X. రీసెంట్గా మన ఛానల్లో అయితే రివ్యూ చేశాను, మొన్నే పబ్లిష్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో మీరు 6GB ర్యామ్ 128GB వేరియంట్కి వెళ్తే కార్డ్ డిస్కౌంట్ అండ్ 500 కూపన్ కలిపి 13,000లో సో కిల్లర్ డీల్. ఇక ఇది 13,000 ఉంటే దీన్ని ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. పర్ఫెక్ట్ ఆప్షన్. 6.7 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. 20,000 పైన ప్రైస్ రేంజ్లో ఉండే చాలా మొబైల్స్లో అయితే వచ్చింది. ఇప్పుడు 13,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. అండ్ మీకు సేమ్ మొబైల్ మీకు 4GB ర్యామ్తో 12,000లో వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. బట్ నేను చెప్పినట్టు 6GB ర్యామ్కే వెళ్ళండి. 6000 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 2+3 years అప్డేట్స్ అండ్ LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ అండ్ IP64 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, బ్లూటూత్ 5.3. సో 13,000లో క్లియర్ ఫస్ట్ రికమెండేషన్ ఈ iQOO Z9X. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ నుంచి Samsung M34 ఆర్ F34. M34 అమెజాన్లో, F34 ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. 13,000 అయితే ప్రజెంట్ సేల్ అవుతున్నాయి. ఒకవేళ ఇంతకంటే తక్కువ ఎందులో వస్తే అందులో తీసుకోండి, అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా. మెయిన్గా సామ్సంగ్ లవర్స్ అండ్ కెమెరాస్ కొంచెం బెటర్గా ఉండాలనుకునే వాళ్ళు కూడా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఈ సెగ్మెంట్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే వెనకబడి ఉంటుంది. Exynos 1280 ప్రాసెసర్ డీసెంట్గానే ఉంటుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే వాటితో కొంచెం డౌన్ ఉంటుంది. అండ్ 6.5 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే లవర్స్కి కూడా సో 13,000లో డిస్ప్లే అండ్ కెమెరా అండ్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 50MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 13MP సెల్ఫీ కెమెరా, రెండు కూడా డే టైంలో డీసెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇది వస్తున్న ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే. అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. బట్ 25W ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చినప్పటికీ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ AMOLED డిస్ప్లే కావాలి అండ్ డీసెంట్ కెమెరా, సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కావాలి అనుకునే వాళ్ళు 13,000లో ఎలాంటి డౌట్ లేకుండా పర్చేజ్ చేయొచ్చు. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది డిస్ప్లే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది 16,000లో Realme P1. సో ఇది ఓవరాల్గా ఆల్రౌండర్ ప్యాకేజ్ అని అయితే చెప్పొచ్చు. అప్పుడప్పుడు కార్డ్ డిస్కౌంట్తో 15,000లో వస్తుంది. 6.67 inch ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ అండ్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్. ఈ ప్రైస్ అయినా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 50MP మెయిన్ సెన్సార్ అండ్ 2MP యూజ్లెస్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 16MP కెమెరా. కెమెరాస్ అయితే కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి ఈ ప్రైస్ రేంజ్లో, యావరేజ్గానే ఉన్నప్పటికీ. 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్ అండ్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 3+4 years అప్డేట్స్. పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, AMOLED డిస్ప్లేతో అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు.
సో 15-16,000లో క్లియర్ ఆప్షన్ ఈ రియల్మీ P1. అండ్ నెక్స్ట్ ఇది లావా బ్లేజ్ కర్వ్ 18,000 ఉంది, బట్ 16,000లో వస్తే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. సో 6.78 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో కర్వ్డ్ డిస్ప్లేతో వేరే ఏ ఆప్షన్ లేదు. ఒకవేళ 16,000లో వస్తే చాలా మంచి ఆప్షన్. 10-bit AMOLED ప్యానల్ అండ్ Dimensity 7050 ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది ఈవెన్ దో గేమింగ్ చేసిన. అండ్ 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్. ఈ ప్రైస్ రేంజ్లో దీనికి మించిన బెటర్ స్పెక్స్ ఏమీ లేవు. సో బెస్ట్ పిక్. కాకపోతే సో కొంచెం కెమెరా యూజ్ చేసేటప్పుడు మనకేంటి సైడ్స్ అయితే టచ్ అవుతున్నాయి అండ్ కెమెరాస్ యావరేజ్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, ఇంకా బెటర్ ఐడియా అయితే వస్తుంది. సో కర్వ్డ్ డిస్ప్లే కావాలి, AMOLED కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలంటే స్టాక్ ఆండ్రాయిడ్తో ఈ లావా బ్లేజ్ కర్వ్ని అయితే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇది పోకో X6. ఇది అండర్ రేటెడ్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. 18,999కి అయితే ప్రజెంట్ ఉంది. 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్. జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో సో ఈ రెజల్యూషన్ డిస్ప్లేస్ ఉండవు, అది కూడా AMOLED డిస్ప్లే అండ్ 10-bit AMOLED ప్యానల్, HDR10+ని సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 2160 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే వస్తుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్. మొత్తం హెవీ స్పెక్స్ లోడ్ చేసిన మొబైల్ అని అయితే చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అండ్ LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో. కెమెరాస్ మాత్రం యావరేజ్గా ఉంటాయి అండ్ 10 5G బ్యాండ్. డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ ఈ 19,000 ప్రైస్ రేంజ్లోనే మీకు 8GB ర్యామ్ 256GB వేరియంట్తో అయితే వస్తుంది. పోకోతో మీకేం గతంలో చెడు సంబంధాలు లేవు, నేను ట్రస్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇంత మంచి స్పెక్స్తో వేరే మొబైల్ అయితే ఈ 19,000లో లేదు. పోకో వద్దు అనుకుంటే ఓవరాల్గా నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ iQOO Z9 లేదా Vivo T3. ఫ్లిప్కార్ట్లో Vivo T3, అమెజాన్లో iQOO Z9గా అయితే అమ్ముతుంటారు. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో స్పెక్స్ అయితే ఇందులో కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ MediaTek Dimensity 7200 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ గేమింగ్ లవర్స్ మాత్రం సో మొత్తం గేమింగ్ ఫీచర్స్తో ప్యాక్ చేశారు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్. అండ్ డ్రాగన్ టైల్ స్టార్ టు గ్లాస్ ప్రొటెక్షన్తో ఉంది. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ కెమెరా అయితే చాలా బాగా నచ్చింది. 50MP మెయిన్ సెన్సార్ OISతో వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా శాంపిల్స్ని అయితే మీరు చూడొచ్చు, బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. సో బ్యాక్ కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను నథింగ్ ఫోన్ 2Aకి దీనికి మధ్య కంపారిజన్ చేశాను. బ్యాక్ కెమెరా విషయంలో నథింగ్ ఫోన్ 2A కంటే ఈ iQOO Z9 బెటర్గా పర్ఫామ్ చేసింది. ఫ్రంట్ కెమెరా మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ Android 14 ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS 14తో వస్తుంది. అండ్ 2+3 years అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్. 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో బ్యాటరీ విషయంలో కూడా సో ఓవరాల్గా అండర్ 20,000 బీస్ట్ మొబైల్ క్లియర్ రికమెండేషన్, నా ఫస్ట్ రికమెండేషన్. ఒకవేళ 20,000 వరకు ఉండి ఇంకొక 1000 పెంచుకోగలం అనుకుంటే Moto Edge 50 ఫ్యూజన్ ఉంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు కెమెరాస్ బాగుండాలి, కర్వ్ డిస్ప్లే కావాలి, ఇంకో 1000-2000 ఎక్కువైనా పర్లేదు అనుకుంటే సో iQOO Z7 Pro ఉంది, Vivo T3 Pro అయితే ఉంది. ఒకసారి అయితే వాటిని చెక్ చేయండి. అండ్ ఇంకా పైన బడ్జెట్కి వెళ్తే రీసెంట్ వీడియో 20,000-30,000 మధ్య ఒక వీడియో చేశాను, దాన్ని అయితే చెక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మొబైల్స్ అండ్ గ్యాడ్గెట్స్కి సంబంధించిన రివ్యూస్, ఒపీనియన్ వీడియోస్, కంపారిజన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ని అయితే తీసుకొస్తుంటాను. మళ్ళీ కలుద్దాం.